దేవుడు చాలా తెలివైనోడు. మనం బాల్యంలో ఏం టెన్షన్ లేకుండా తిరుగుతుంటే, మనల్ని తీసుకెళ్ళి స్కూల్‌లో వేస్తాడు. టెన్షన్ స్టార్ట్ అవుతుంది. స్కూల్ అయిపోయాక కాలేజీలో ఎంజాయ్ చేద్దామంటే, బాధ్యత గుర్తు చేస్తాడు. సరే, జాబ్ చేస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే, డబ్బు మీద ఆశ పుట్టిస్తాడు. డబ్బు మోజులో పడి కొట్టుకుపోతుంటే, లాగిపెట్టి ఒకటి పీకి ఆరోగ్యం జాగ్రత్త అని గుర్తు చేస్తాడు. శక్తి లేనప్పుడు మనల్ని ఎవరు చూసుకుంటారు అనుకున్నప్పుడు భార్యని పంపిస్తాడు. సరే, భార్య పిల్లలతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే పిల్లల భవిష్యత్తు అంటాడు. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు వెంట పరిగెడితే ప్రేమను కోల్పోతున్నాం అని గుర్తు చేస్తాడు. కానీ ఒకటి కావాలంటే ఇంకొకటి వదులుకోవాలని మనిషి ఈసారి దేవుడి మాట వినడు. కట్టల కొద్దీ డబ్బులు కూడబెడతాడు. హమ్మయ్య అని ఇంటికి తిరిగి వచ్చేసరికి పిల్లవాడితో ఆడుకోవడానికి ఎవరు ఉండరు. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు. సరే, పిల్లలకు పెళ్లి చేసి కనీసం మనవలతో ఆడుకుందాం అనుకుంటే వారు, వారి పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు అని వాళ్ళెక్కడికో ఎగిరిపోతారు. కొందరు పిల్లలు ఇంకొక అడుగు ముందుకేసి వీళ్ళని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తారు. శక్తి మొత్తం క్షీణించి ఏమీ చేయలేని ముసలి వయసులో జీవితం కళ్ళ ముందు కదలాడుతుంది. తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అప్పుడొస్తాడు దేవుడు. ఏడ్చింది చాలు నాయనా, నీ టైం అయిపోయింది, వెళ్దాం పదా అని తీసుకెళ్ళిపోతాడు. ఇది ఒక సగటు మనిషి బతుకుతున్న జీవితం. నేను మీకు ఫైనల్ గా చెప్పేది ఏంటంటేనండి, మనిషి జీవితాంతం తర్వాత తర్వాత అని ఎదురు చూస్తూ పోతే అసలు జీవించడం మర్చిపోతాడండి. బాల్యంలో చదువు కోసం, చదువు పూర్తయ్యాక డబ్బు కోసం, తర్వాత పిల్లల భవిష్యత్తు కోసం అని ఇలా అంతం లేని పొరుగులో మనం ప్రేమను, సమయాన్ని, ఆరోగ్యాన్ని, మనుషులను కోల్పోతాం. చివరికి వయసు వచ్చేసరికి వెనక్కి తిరిగి చూసుకుంటే చేతిలో ఏముండదు. జీవితం అనేది భవిష్యత్తు కోసం మాత్రమే కాదు, ప్రస్తుతాన్ని నిజంగా ఆస్వాదించడానికి కూడా ఉందని మీరు గుర్తుపెట్టుకోవాలి. డబ్బు సంపాదించాలి, కానీ దానికోసం మనుషులను, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పోగొట్టుకోకూడదు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.